పెళ్లి సుబ్బుడు చావుకొచ్చినట్టు ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా కాన్‌ఫ్లిక్ట్ వచ్చేసి ఇండియాలో గ్యాస్ సిలిండర్ల ప్రాబ్లమ్ వచ్చిందండి. యాక్చువల్‌గా సడెన్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లోజివ్ న్యూస్ వచ్చేది ఏంటంటే, బెంగుళూరులో హోటల్స్ ఒక రోజంతా హోటల్స్ బంద్ చేస్తామని. ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. రేపు అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి ఇవ్వాలనుకోండి మోస్ట్ ప్రాబబ్లీ. ఈరోజు బెంగుళూరులో మరి హోటల్స్ బంద్ ఉన్నాయి. అంటే నిన్న వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే, ఈరోజు హోటల్స్ అన్నీ బంద్ ఉంటాయి. ఇదొక బెంగుళూరే గాదు, మహారాష్ట్ర, తర్వాత హర్యానా, తర్వాత చాలా చోట్ల ఈ గ్యాస్ కొరతనేది స్టార్ట్ అయింది గాబట్టి ఏంటంటే, ప్రస్తుతానికి హోటల్స్ అంటే కమర్షియల్ వాటికి గ్యాస్ సిలిండర్ల సప్లై అనేది ఆపేసి, ఈ లోకల్ ఎవరైతే డొమెస్టిక్‌గా అంటే హాస్టల్సు వాటికి సప్లై చేద్దాం. ఎందుకంటే స్టూడెంట్స్, పిల్లలు ఇబ్బంది పడతారు. తర్వాత ఇళ్లల్లో రెగ్యులర్‌గా డొమెస్టిక్ వర్కర్స్, డొమెస్టిక్ యూజ్ ఏదైతే ఉంటదో వాటికి ప్రియారిటీ ఇద్దాము. ప్లస్ వాటికి గూడా బుకింగ్ నంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో ఇవాళ బుక్ చేస్తే 21 డేస్‌కి వస్తుంది. అలాంటిది దాన్ని ఎక్స్‌టెండెడ్ టు 25 డేస్ చేశారు అనేసి. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? సో, మనకి మెయిన్ ఐ మీన్ గ్యాస్ మనకి ఏది ప్రాబ్లమ్ లేదు అని చెప్పి మినిస్టర్లు మొన్న గూడా రీసెంట్‌గా నాదెళ్ల మనోహర్ అనుకుంటా ఎవరో ఎక్కడో చెప్పినట్టున్నారు సోషల్ మీడియాలో. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు గ్యాస్, డీజిల్, పెట్రోల్ విషయంలో అని చెప్పేసి. మరి అలా లేదు అని మినిస్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేదా ఇలాంటి సిట్యుయేషన్ వస్తదని. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మోస్ట్ ప్రాబబ్లీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాలు మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. యాక్చువల్‌గా ఏంటి అంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నేను ఒక వీడియో చేశాను గదా! ఆ జలసంధి ఏదైతే ఉందో దాని ద్వారా 22% ఆఫ్ ది ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ, గ్యాస్, పెట్రోలియం ఇవి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ గాని మెయిన్ ఏషియాకి, యూరప్‌కి, చైనాకి ఇటువంటి వాటికి సప్లై చేస్తారనమాట. సో, ప్రస్తుతానికి అదేంటి అంటే వాళ్ళు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి కొంత రిలీఫ్ ఇండియాకి ఇచ్చాము మేము. ఇండియాకి సంబంధించినవి గాని, చైనాకి సంబంధించినవి గాని మేము వదిలేస్తాము. కానీ యూరప్‌కెళ్ళేటువంటివో లేకపోతే యూరప్‌కి గూడా కొంచెం మేము ఓకే. పర్లేదు యూరప్ గూడా మాకేం ప్రాబ్లమ్ లేదు అని చెప్పారనమాట. కానీ దీని మీద మాక్సిమం డిపెండ్ అయ్యేది ఎవరయ్యా అంటే ఏషియా, యూరపే. అమెరికాకి గ్యాస్ ప్రాబ్లమ్ ఎందుకు రాదు అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనేది ఉంటది. వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి సో, వాళ్ళకంత గ్యాస్ వైపు పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. ఉంటే గింటే ప్రాబ్లమ్ ఏదన్నా ఉండేది అంటే పెట్రోల్, డీజిల్‌కైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే ఉంటది. వాళ్ళకి ఎళ్ళాల్సినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేసామని జెప్పి, లేపోతే కొంత పేల్చేసామని జెప్పి రకరకాల న్యూస్‌లయితే వస్తున్నాయనమాట. సో, దీనివల్ల ఏంటయ్యా ప్రాబ్లమ్ మనకి అంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఆ జలసంధి ఏదైతే మూసేస్తారో దానివల్ల మెయిన్ ఈ 22% ఖతారు, యూఏఈ వీళ్ళందరూ సప్లై చేస్తారు కదా! ఆ గ్యాసు అది మనకి ప్రస్తుతానికి ఆగిపోయింది. ఆగిపోవడం అంటే చాలా తక్కువ. అంటే రావాల్సిన రెగ్యులర్‌గా వచ్చేటువంటి క్వాంటిటీ కన్నా తక్కువ క్వాంటిటీ వస్తుంది. డీజిల్, పెట్రోలు అన్ని స దేశాలలో యాజ్ యూజువల్‌గా రేట్లు పెరిగినాయి అని చెప్పేసి 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో న్యూస్ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి ఇండియాలో మనకి రష్యా నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మనకి డీజిలు, పెట్రోల్ దానికి పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు గానీ, ఈ ఇటువైపు నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఖతార్, యూఏఈ నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో దాని కొరత ఈ వెస్ట్ ఏషియా ఫైట్స్ వల్ల, అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల దాని కొరత అయితే వచ్చింది. దానివల్ల ఏంటంటే మెయిన్ గ్యాస్ సప్లై అనేది తగ్గింది. తగ్గటం వలన ఈ కమర్షియల్‌గా వాడుకునేటువంటి వాళ్ళకి గ్యాస్ సిలిండర్స్‌లో గూడా మీకు 15 కేజీసో, 14 కేజీసో సంథింగ్ ఉంటది. 19 కేజీస్ ఒకటుంటది. కమర్షియల్ సప్లైస్ ఉంటాయి. డొమెస్టిక్ సప్లైస్ ఉంటాయి. దాంట్లో గూడా రకరకాలుంటాయన్నమాట. ఒక హోటల్ నడవకపోతే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కానీ ఇంట్లో జనాలు రెగ్యులర్‌గా ఉండేటువంటి వాళ్ళు గానీ, హాస్టల్‌లో పిల్లలు గానీ వాళ్ళందరికీ కంపల్సరీ ఫుడ్ అనేది అవసరం గాబట్టి హోటల్ మూసేసినా ఏం నష్టం ఉండదు. ఇంట్లో తింటారు. ఓకే. అన్‌లెస్ అంటిల్ టూరిస్ట్ హోటల్స్ అలాంటివేమన్నా ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందవుతది గాబట్టి అది వేరే గానీ జనరల్‌గా రెగ్యులర్‌గా మామూలుగా పొద్దున్నే ఇడ్లీ, దోస హోటల్సో లేపోతే మనం సరదాగా సాయంత్రం పూట ఎళ్లి తినేటువంటి హోటల్స్ ఏమన్నా ఉంటే అవి కొంచెం ప్రస్తుతానికైతే మోస్ట్ ప్రాబబ్లీ అయితే మూసేస్తారు చాలా చోట్ల అని జెప్పేసి హోల్ ఇండియా వైడ్ అనేసి. ఎందుకు అంటే ఈ గ్యాస్ కొరత అనేది ఉంది గాబట్టి మెయిన్ ప్రియారిటీ ఏంటి? ఇల్లు. ఇళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఫ్యామిలీసు, పిల్లలు వాళ్ళంతా రెగ్యులర్‌గా వండుకొని తినాలి కాబట్టి కంపల్సరీ గ్యాస్ వాళ్ళకి షార్టేజ్ ప్రకారం ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే హోటల్స్‌కి ప్రియారిటీ. అందుకని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటయ్యా అంటే హోటల్స్ బంద్ అవుతాయి. హోటల్స్ నడవవు ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఇలాంటి సిట్యుయేషన్ ఉంటదో తెలీదు అనేది. ఇది అంతా నార్మలైజ్ రావడానికి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే జలసంధి వాళ్ళు అది ఏంటంటే హార్ట్ అనమాట. ఇరాను ఆహ్, ఏంటి మెయిన్ వాళ్ళ టాలెంట్ అంతా ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే,
ఈ పర్టిక్యులర్ ఇది గనక మూసేస్తే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పా. ప్రపంచం నడవాలి అంటే కావాల్సిందేంది అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్. ఈ మూడే అనమాట. ఓకే. ఈ 3 పర్ఫెక్ట్‌గా ఉంటేనే ట్రాన్స్‌పోర్ట్ అనేది నడుస్తది. ట్రాన్స్‌పోర్ట్ నడిస్తే ఇప్పుడు ఎక్కడో కూరగాయల బండి ఇచ్చారండి. ఎవడో కొనుక్కొని తినాలి. ఎట్లా వస్తాయి అవన్నీ? డీజిల్ ఉంటే లారీ ఉంటది. లారీ ఉంటే ట్రాన్స్‌పోర్ట్ ఉంటది. ట్రాన్స్‌పోర్ట్ ఉంటే గూడ్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకొస్తాయి. ఒక్క ఫుడ్ అనే కాదు. ప్రపంచంలో ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి నడవాలన్నా కావాల్సింది మెయిన్ ఇదే. ఫ్యూయల్. గ్యాస్, డీజిల్, పెట్రోల్. సో, ఈ 3 ఇగ మన జీడీపీ అంటారు గానీ, ఆ జీడీపీ కన్నా ఈ జీడీపీ ఇంపార్టెంట్. గ్యాస్, డీజిల్, పెట్రోల్ జీడీపీయే మనిషికి ఇంపార్టెంటు. ప్రతోడు బతకడానికి ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ జీడీపీ మంచిగుంటే అన్నీ బావుంటాయి. ఇది తేడా వచ్చిందనుకోండి, ఇది రేటు పెరిగితే ఇప్పుడు డీజిల్ రేటు పెరిగిందనుకోండి, ట్రాన్స్‌పోర్టోడు పెంచుతాడు. ట్రాన్స్‌పోర్టోడు రేటు పెంచితే కూరగాయలోడు పెంచుతాడు. కూరగాయలోడు పెంచితే మన జీతం పెంచుతారా? పెంచరు గదా! జీతం అదే ఉంటది. లేదు నాకిప్పుడు సడెన్‌గా ఈ ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమొచ్చి కూరగాయల రేట్లు పెరిగినాయి, రైస్ రేట్లు పెరిగినాయి. నేను అవన్నీ కొనుక్కోవాలంటే నా జీతం సరిపోదు అంటే, నీ నెల జీతం కొంచెం ఈ నెల రూ. 1000 ఎక్స్‌ట్రా తీసుకొని గవర్నమెంట్ ఇవ్వదు, ప్రైవేటోడు ఇవ్వడు, ఎవ్వడు ఇవ్వడనమాట. కానీ మనం భరించాలి. ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మనం భరించాలి. అంటే ఎవరో చేసినటువంటి ఒక తప్పుకి ఈ ప్రజలు శిక్ష అనుభవించాలనమాట. సో, ఇప్పుడు ఈ గ్యాస్ 20 రోజులన్నారు, 25 రోజులన్నారు. ఇగ కొంతమంది ఏంటంటే ఇగ డబ్బున్న వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళు ఎనక నుంచి తెచ్చి ఎక్స్‌ట్రా పెట్టుకోవటమో, 2 సిలిండర్లు, 3 సిలిండర్లు ఉన్నోళ్ళు ముందే తెప్పించి పెట్టుకోవటమో, లేకపోతే కొంత వాళ్ళకున్నటువంటి పలుకుబడి ప్రకారం వాళ్ళు ఎక్స్‌ట్రా తెప్పించి పెట్టుకోవటమో, ఇయన్నీ చేయంగా సామాన్యుడు అనేవాడు ఏంటంటే, ఏ రికమెండేషన్ లేనివాడు, ఏ పలుకుబడి లేనివాడు, వీళ్ళందరూ జనరల్‌గా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే పలుకుబడి ఉన్నోడికి జరిగిపోతా ఉంటది. ఎనక నుంచి ఎట్లో గొట్ల మేనేజ్ చేసుకుంటాడనమాట. పలుకుబడి లేనోడు లైన్‌లో నిలబడతాడు. సో, మీకప్పుడు 2000 నోటు బ్యాన్ అయినప్పుడు 2000 నోటే అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. బ్యాన్ అయినప్పుడు ఏమైంది? పెద్దోళ్ళంతా బ్యాంక్ నుంచి తెప్పించుకొనేసుకున్నారని ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని న్యూస్‌లొచ్చినాయి. బ్యాంక్ మేనేజర్లు మేనేజ్ చేశారని, అదని, ఇదని వాళ్ళ డబ్బులు వాళ్ళకొచ్చేసినాయని. లైన్‌లో నిలబడ్డోడు ఎంతకండి వాడు జస్ట్ ఒక 10,000, 20,000, 5 నోట్లు, 4 నోట్లు ఉన్నోడు 2 రోజులు లైన్‌లో నిలబడి చివరికి పాపం చాలామందికి డబ్బులు తక్కువ ఉన్నోళ్ళకి, పేదోళ్ళకి డబ్బులు రాక ఎంతోమంది అట్లా వేస్ట్ అయిపోయినాయి అని జెప్పి, పెద్దోళ్ళంతా ఎనకాల చేసుకున్నారని జెప్పి అప్పుడు బోలెడన్ని న్యూస్‌లొచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదులే గానీ, వార్తల్లో అయితే ఇలాంటివే చాలా వచ్చినాయి అప్పుడు. ఈ లైన్‌లో నిలబడేవాడు పాపం నిలబడే ఉంటాడు ఒక గ్యాస్ సిలిండర్ పట్టుకొని. ఆ! ఇప్పటికీ మన ఇండియాలో పేదరికం, పావర్టీ అనేది చాలా ఉంది గదండీ. రేషన్ షాప్‌కెళ్ళి మన సరుకులు తెచ్చుకునేవాళ్ళు, బియ్యం తెచ్చుకునేవాళ్ళు, పప్పులు తెచ్చుకునేవాళ్ళు, ఉప్పులు తెచ్చుకునేవాళ్ళు, వైట్ కార్డ్ వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. సో, అలాంటి ఓడేంటంటే రికమెండేషన్ ఉండదు కాబట్టి లైన్‌లో నిలబడ్డోడు నిలబడే ఉంటాడు పాపం. సో, వాళ్ళకి దొరకడం చాలా ఇబ్బందవుతది. కొంత డబ్బున్నోళ్ళు ఎట్లో అట్లా మేనేజ్ చేసుకుంటారు. బట్ అది మన ఇండియాలో కామన్. మనం చేయగలిగేది గూడా ఏం లేదు. సో, ఇండియా నడిచేదే దాని మీద. ఇప్పుడు ఏంటంటే మీరెవరైనా సరే ప్రస్తుతానికి ఇది ఎన్ని రోజుల్లో సార్ట్ ఔట్ అవుతది అంటే తెలీదు. ఎందుకంటే ఆగిపోయిన షిప్పులుండొచ్చు, డిలే అయిన షిప్పులుండొచ్చు, లేకపోతే రూట్ మార్చుకొని రావటం అయితే సింపుల్‌గా ఇదేదో ఒక ట్రాఫిక్ జామ్ అయింది, ఈ రూటు ఆగిపోయింది పక్క రూట్‌లోంచి వెళ్దాం అన్నంత సింపుల్ గాదిది. ఇదేందంటే 22% అంటే నాట్ ఏ జోక్ అనమాట. యూఏఈ నుంచి గానీ, ఖతార్ నుంచి గానీ, సౌదీ సైడ్ నుంచి గాని రావాల్సినటువంటివన్నీ గూడా ఈ పర్టిక్యులర్ జలసంధి ద్వారానే రావాలనమాట. వీళ్ళెందుకు ఇది మూస్తారు అంటే ప్రెషర్ తీసుకురావడానికి. గ్లోబల్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది అంటే ఏమవుతది? అమెరికా మీద ప్రెషర్ పెడతారు. అమెరికా మీద ప్రెషర్ పెడితే ట్రంప్ ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న న్యూస్ ప్రకారం అయిపోయింది. మేము 2, 3 రోజుల్లో తొందరలో యుద్ధం ముగిస్తాము. అది ఇది అన్నట్టు ట్రంపును పుతిన్ మాట్లాడుకుంటున్నట్టు ఏమో రకరకాల న్యూస్‌లన్నీ వస్తున్నాయి. మీకు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవటానికి మేము ఓకే అన్నామని, మరి వాళ్ళు ఓకే అనేదేందో మనం ఆయిల్ కొనుక్కోవటానికి నాకైతే అర్థం కాలేదు కానీ, సో, మీరు కొనుక్కోండి ప్రస్తుతానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం మీకు. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి అని, అలాంటి రకరకాల న్యూస్‌లన్నీ వస్తున్నాయి. బట్ ఇది ఎటు పోతదో తెలీదు. ఒక పక్క ఫ్లైట్‌ల రేట్లు పెరిగినాయి. అది రేటు పెంచడం వల్లేమో టికెట్ల రేటు పెరుగుతాయి. ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతాయి. అంటే ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఈయన తీసుకొచ్చినటువంటిదో మరి ఎవరు తీసుకొచ్చారో ఏమో తెలీదు గానీ మొత్తానికి దాని వల్ల ప్రపంచం మొత్తం
ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఫ్లైట్లు నడవట్లేదా? చాలా చోట్లకి ట్రాన్స్‌పోర్ట్ ఆగిపోయిందా? ఢిల్లీ ఈస్ట్ అనేది ఎయిర్‌లైన్స్‌కి హార్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనమాట. అది ఆగిపోతే వేరే రూట్‌ల మించి జనాలంతా తిరగాలి కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతారు. అది ఎవరి మీద పడతది చివరికి? సామాన్యుడి మీదే పడతది. టికెట్లు కొనుక్కోలేకపోతే ఏమవుతది? ఎయిర్‌లైన్స్ ఎకానమీ మొత్తానికి ఫైనల్‌గా ఎటు పోయి ఎటొచ్చినా ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ అనేది పడతదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్లు కొంచెం వేస్టేజ్ లేకుండా కొంచెం తగ్గించుకొని ఉంచుకోవటం బెటర్ అనమాట. ఓకే. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.